ఇదేంటి? నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన నెక్లెస్ శ్రీలక్ష్మి దగ్గరికి ఎలా వచ్చింది? అసలేం జరిగి ఉంటుంది? లక్ష్మి దొంగతనం చేయకపోతే ఇది లక్ష్మి గదిలోకి ఎలా వచ్చింది? చాలా ఆపు. అమ్మా శ్రీలక్ష్మి, ప్రియంవద మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. తన తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. పెద్దయ్య, దొంగతనం చేసిన వాళ్ళని శిక్షించకుండా క్షమాపణలు అడుగుతారేంటి నాన్న? నోర్మాయ్, మళ్ళీ కొత్తగా నాటకాలు ఆడడం మొదలు పెట్టావా? నేను నాటకాలు ఆడ్డమేంటి నాన్న? ఏ లక్ష్మి, ఈ నెక్లెస్ నువ్వే తీసావు కదా? చెప్పు. నిజం చెప్పు. ఇంకా చూస్తున్నావేంటి? ఈ నెక్లెస్ తీసావా లేదా? చెప్పు. చెప్పవే, చెప్పు. లక్ష్మి, చెప్పమ్మా, చెప్పు. నువ్వీ దొంగతనం చేయలేదని చెప్పు. చెప్పమ్మా, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు. చెప్పమ్మా, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు లక్ష్మి. చెప్పు లక్ష్మి, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు లక్ష్మి, మాట్లాడు. చెప్పొదునా, నీకేం తెలియదని చెప్పు. ఆ నెక్లెస్ ని నానే దాచాను. ఏమంటున్నావు లక్ష్మి? ఆపండి మీ డ్రామాలు. చూసారా నాన్న, లక్ష్మినే స్వయంగా ఒప్పుకుంది. ఇప్పుడేమంటారు? అమ్మా, ఈ నెక్లెస్ ని నేను దొంగిలించిన సొమ్ముతో కొనలేదమ్మా. మీరు నా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుల్ని దాచుకొని మరీ కొన్నాను నీకు.